శ్రీవారి లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి సరఫరా వెనుక పెద్ద సిండికేట్ ఉందా? తెర వెనుక ఓ సంస్థ లేదా బడా వ్యక్తి ఉండి వేర్వేరు సంస్థల పేరుతో కథ నడిపించారా? ఈ మొత్తం దందా సాఫీగా సాగడం కోసం పెద్దలతో సహా అందరూ ముందే లాలూచీ పడ్డారా? లడ్డూని అపవిత్రం చేసిన వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు లేవనెత్తుతున్న అత్యంత కీలక ప్రశ్నలు ఇవే. లాభాలే పరమావధిగా కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామితోనూ కల్తీ వ్యాపారం చేశారు. స్వచ్ఛమైన నెయ్యికి బదులు కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవదేవుడు గోవిందుడి చెంతనే భారీ గోల్మాల్ చేశారు. విశ్వాసాలు, పవిత్రత వంటి అంశాలను మంటగలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. కాసుల కక్కుర్తితో శ్రీవారిని కోట్లాది మంది భక్తులను మోసం చేసి జేబులు నింపుకున్నారు. ముఖ్యంగా ఏఆర్ డైరీ కాంట్రాక్టుకు సంబంధించి టెండర్ల దగ్గర నుంచి నెయ్యి సరఫరా వరకు భారీ ఎత్తున గోల్మాల్ జరిగిందా అన్న అనుమానాలకు తావిచ్చే పలు సంచలన అంశాలు తాజాగా బయటపడ్డాయి. ఏఆర్ డైరీ తమిళనాడులోని దుండిగల్లో ఉంది. తిరుమలకు దుండిగల్లో ఉన్న ఆ డైరీకి నడుమ 500 కిలోమీటర్ల పైనే దూరం ఉంది. ఏఆర్ డైరీ దుండిగల్ నుంచి నెయ్యిని ట్యాంకర్ల ద్వారా తిరుమల ఆలయానికి సరఫరా చేస్తుంది. జూన్ 12 నుంచి జూలై 12 మధ్య సంస్థ పేరిట మొత్తం 8 ట్యాంకుల నెయ్యి తిరుమలకు చేరింది. 4 వేరువేరు నెంబర్లు ఉన్న ట్యాంకర్ల ద్వారా ఆ నెయ్యి సరఫరా అయింది. వాటిలో 4 ట్యాంకర్ల నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలిపోయింది. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి తిరుమలకు చేరుకోవడానికి పెద్ద సిండికేట్ అంటే వెనక నుంచి పెద్ద గోల్మాల జరిగినట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? తిరుమల నెయ్యి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుడులు రేపుతుంది. ప్రధానంగా తిరుమల నెయ్యి వ్యవహారంలో సిట్ కూడా దర్యాప్తు ప్రారంభించబోతోంది. దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే లడ్డూకు తయారు చేసే నెయ్యిని సరఫరా చేసే కాంట్రాక్ట్ లోనే అసలు నిబంధనలు సడలించి టెండర్ ఇవ్వటం, 300 కోట్ల రూపాయల టెండర్ షెడ్యూల్లో 300 కోట్ల రూపాయల కంపెనీ టర్న్ ఓవర్ ఉండాలంటే దాన్ని 150 కోట్ల రూపాయలకు తగ్గించడం, ఇచ్చిన నెయ్యి విలువ అయితే మాత్రం 200 కోట్ల రూపాయలు ఉండటం, ఇవన్నీ కూడా పాలకవర్గం టీటీడీ పాలకవర్గంలోని కొంతమంది పెద్దలు అక్కడ ఉన్న అధికారుల హస్తం ఉందని స్పష్టంగా తేలిపోతుంది. చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ రోజు ఆంధ్రజ్యోతి ఒక సంచలన కథనం ప్రచురించింది. ఇందులో ప్రధానంగా జూన్ 4వ తేదీన ఏఆర్ డైరీ పేరిట తమిళనాడులోని దుండిగల్ సమీపంలో ఒక లారీ నంబర్ తో అదే తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న లారీ నంబర్ తో నెయ్యి ట్యాంకర్ తిరుమల వచ్చింది. అయితే ఇదే నంబర్ తో మళ్ళీ జూన్ 6వ తేదీన మరో ట్యాంకర్ నెయ్యి వచ్చింది. అంటే జూన్ 4వ తేదీన ట్యాంకర్ వచ్చి అన్లోడ్ అయ్యి మళ్ళా తిరుమలకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుండిగల్కి మళ్ళా అదే లారీ వెళ్లి 6వ తేదీ ఉదయానికి ఆ లారీ ఎలా నెయ్యిని తీసుకొని వస్తుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా మారింది. పైగా రెండో లారీ వైష్ణవి డైరీ పేరిట ఉంది అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. అంటే నెయ్యిని ఏఆర్ డైరీకి సప్లై చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఇస్తే ఈ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ పేరిట ఉన్న లారీలో రావడంతో వీళ్ళిద్దరికి మధ్య సబ్ కాంట్రాక్ట్ ఏమైనా ఉందా, ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది. అదేవిధంగా అసలు టెండర్ షెడ్యూల్లో కూడా నిబంధనలు మార్చడం, ఈ నిబంధనలు మార్చడం వెనక ఎవరి హస్తం ఉంది అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పైగా పర్చేజ్ కమిటీ ఉండటం, దీంతో పాటు పాలకవర్గం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రసాదాలను తయారు చేసే విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిన తరుణంలో కనీసం దాని గురించి పట్టించుకోకపోవటం, టెండర్ షెడ్యూల్ నిబంధనల మొత్తాన్ని కూడా సడలించడం, 18 క్లాజుల్ని సవరించడం అనేది కూడా ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా వినిపిస్తుంది. దీనిపై స్పష్టమైన దర్యాప్తు జరిపితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అనేది కూడా ప్రభుత్వం చెబుతోంది. అందువల్లనే సిట్ బృందాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించడమే కాకుండా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు విశాఖ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి గతంలో ఈయన టీటీడీ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజు, వీళ్ళ ముగ్గురుతో ఒక బృందాన్ని నియమించారు. దీనికి సంబంధించిన జీవో కూడా ఈ రోజు మరికొద్ది సేపట్లో విడుదలబోతోంది. ఈ ప్రధాన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే దిశగానే సిట్ బృందం దర్యాప్తు కూడా జరగబోతోంది. ఏఆర్ డైరీ సరఫరా చేసే నెయ్యిలో 4 ట్యాంకర్లు కల్తీ రావటం, ఏదైతే జూన్ 4, జూన్ 6 వచ్చిన ట్యాంకర్లు ఉన్నాయో రెండు కూడా కల్తీకి ఈ రెండిట్లో కూడా
వేరే పదార్థాలు కలిశాయి అని చెప్పి ఎన్డీడీబీని రిపోర్ట్ ఇవ్వటం, ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం సిట్ బృందం దర్యాప్తు చేయాల్సి ఉంది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సిట్ను ఆదేశించడంతో ఏఆర్ డైరీకి అసలు కాంట్రాక్ట్ ఎవరిచ్చారు, పాలకవర్గంలోని 2 సభ్యులతో పాటు ఒక కీలక అధికారి రింగ్ లీడర్ గా ఉన్నారు ఈ మొత్తం వ్యవహారానికి అని చెప్తున్నారు. దీనిలో ఏఆర్ డైరీకి తమిళనాడులోని దుండిగల్కు సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడిన షెడ్ లో ఈ డైరీ ఉంది అని కూడా చెబుతూ ఉన్నారు. అయితే ఈ డైరీకి సంబంధించి ప్రధానంగా అంత కెపాసిటీ లేదు అని కూడా వాళ్ళు చెబుతున్నారు. పైగా పాల సామర్థ్యాన్ని కూడా, అంటే సేకరించగలిగే ప్రాసెస్ చేయగలిగే సామర్థ్యాన్ని కూడా టెండర్ షెడ్యూల్లో తగ్గించారు. కర్ణాటకలో నంది డైరీ కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉండే పలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే డైరీల్లో కానీ, ఈ డైరీలన్నిటికీ కూడా లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది. కానీ ఆ సామర్థ్యం ఉన్న డైరీలకు కాకుండా ఎప్పుడు కర్ణాటక నుంచి ఆ లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిని నంది డైరీ ఇస్తూ ఉంది. కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరీ సరఫరా చేస్తుంది. వాళ్ళని కాదని చెప్పి టెండర్ నిబంధనలు సడలించి ఏఆర్ డైరీ కట్టబెట్టడం వెనకనే అసలు వ్యవహారం ఉంది అని కూడా అందరూ అనుమానిస్తున్నారు. సిట్ దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి శ్రీవారి భక్తులంతా కూడా ప్రగాఢంగా నమ్ముతున్నారు. నీలిమ. థ్యాంక్ యూ రామారావు.